ఒకప్పుడు పచ్చగా ముదురు అడవిలో 5గురు భిన్నమైన కాని విడదీయలేని స్నేహితులు నివసించేవారు. సింహం లియో, ఏనుగు ఎల్లి, కోతి మోమో, ఎలుగు బంటి బ్రునో, మరియు వారిలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన లక్షణాలు ఉండేవి. అవి వారి బంధాన్ని ప్రత్యేకంగా మార్చేవి. లియో నాయకుడు, ధైర్యవంతుడు మరియు జ్ఞానవంతుడు. ఎల్లి మృదు స్వభావం గల మహాకాయం. ఆమె అపారమైన బలం మరియు దయగల హృదయంతో ప్రసిద్ధి చెందింది. మోమోజ్జు ప్రకృతి గలవాడు, ఎప్పుడూ ఆలోచనలతో మరియు అల్లరితో నిండిపోయి ఉండేవాడు. బ్రూనో తినడాన్ని ప్రేమించేవాడు. తేనె మరియు బెర్రీలపై ప్రేమ అతన్ని తరచుగా నవ్వు తెప్పించే పరిస్థితుల్లో పడేదానని. ఒక సూర్యకిరణాలు నిండిన ఉదయాన్న స్నేహితులు తమకు ఇష్టమైన నీటి చెరువు దగ్గర చేరుకున్నారు. మోమో ఒక గుంపు గువ్వలు అడవి లోతుల్లో ఉన్న ఓ సయమైన బంగారు మామిడి చెట్టు గురించి మాట్లాడుకుంటున్నట్లు విన్నాడు. ఆ చెట్టు మాయమైన పండ్లు ఇచ్చేది. అవి తినేవారికి ఏదైనా ఒక కోరికను నెరవేరుస్తాయని చెప్పబడింది. ఆలోచనతో ఉత్సాహపడిన స్నేహితులు ఆ సాహసయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. కాని గుర్తుంచుకోండి, లియో తన ఆధిపత్యభావంతో చెప్పాడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం కలిసి ఉండాలి. అడవి సాంద్రంగా ఉండి సవాళ్లతో నిండి ఉంది. ప్రయాణంలో స్నేహితులు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. విస్తృతమైన ముల్లెక్కుల పొదలు వారి మార్గాన్ని ఆపేశాయి. ఎల్లి తన తొండాన్ని ఉపయోగించి ఆ పొదలను నెమ్మదిగా పక్కకు జరిపి మార్గం సృష్టించింది. తద్వారా ఆమె స్నేహితులు సురక్షితంగా వెళ్లగలిగారు. ఒక వేగంగా ప్రవహిస్తున్న నది వారి మార్గంలో ఉంది. రినిరాళ్ల మీదుగా దూకుతూ ఒక అల్పమైన మార్గాన్ని కనుగొన్నాడు. ఇక లియో మరియు బ్రూనో కలిసి ఎల్లిని సహాయించారు. ఆమె మీద మోమోను మోసుకెళ్లేలా చేశారు. ఒక గుంపు కాగులు వారి నకసాను దొంగిలించేందుకు ప్రయత్నించాయి. మోమో తన చురుకుతనంతో ఒక చెట్టెక్కి కాగులను మోసం చేశాడు. చెట్టును చేరుకున్నారు. అది సూర్యకాంతిలో మెరుస్తూ కనిపించింది. కాని ఒక చివరి సవాలు మిగిలి ఉంది. ఆ చెట్టును జ్ఞానవంతమైన పాత గుడ్లగుబ్బ సేజ్ కాపాడుతోంది. అతి గొప్ప సంపద ఏమిటి? లియో నమ్మకంగా మాట్లాడాడు. అతి గొప్ప సంపద స్నేహం మరియు ఐకమత్యం. మనం కలిసి ఉంటే ఏదైనా అధిగమించగలం. సూర్యుడు అస్తమించడంతో అన్ని స్నేహితులు ఇంటికి తిరిగి నడిచారు. వారి బంధం ఎప్పటికంటే బలంగా మారింది. మనం కలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతాము. అడవిలో ఆ 5గురు స్నేహితుల ఆనంద కోకిలలు మారుమ్రోగించాయి. వారు సంతోషంగా జీవిస్తూ తమ తదుపరి సాహసానికి సిద్ధంగా ఉన్నారు.